హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ షో. ఈ రోజు మనం మోషన్ బ్రో అంటే ప్రీమియర్లో ప్లగ్ఇన్స్ ప్రీసెట్స్ ఉంటాయి కదా. సో వాటికి సంబంధించి మోషన్ బ్రో అనే దాంట్లో ఫ్రీ ప్లగ్ఇన్స్ కానీ ట్రయల్ వర్షన్స్ కానీ ఉన్నాయి. సో వాటిని మీరు ఎలా ట్రై చేయాలి ఏంటి అనేది చూద్దాం అన్నమాట. ఓకే, చూడండి, ఇప్పుడు మీరు సైట్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా మోషన్ బ్రో అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అవుతుంది. అందులో ప్లగ్ఇన్స్ అని ఉంటుంది. ఈ ప్లగ్ఇన్స్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ మీకు మాన్యువల్ ఇన్స్టలేషన్ అని అడుగుతుంది. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ఫర్ ఫ్రీ అండ్ క్రియేట్ యువర్ వీడియోస్ లైక్ ఏ ప్రో అని ఉంది. ఓకే, మాన్యువల్ ఇన్స్టలేషన్ అని అడగండి. మాన్యువల్ ఇన్స్టలేషన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మాన్యువల్ ఇన్స్టలేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కిందకి తీసుకొస్తుంది. ఈ డౌన్లోడ్ ప్లగ్ఇన్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఈ విధంగా అయితే మీకు డౌన్లోడ్ అవుతాయి అనమాట. డౌన్లోడ్ అయిన తర్వాత చూడండి, ఈ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ ఫోల్డర్ ఎక్కడైతే ఉందో, అంటే మీరు ఎక్కడైతే పెట్టారో డౌన్లోడ్స్, అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని అన్జిప్ అయితే చేయండి. అన్జిప్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీకు ఫోల్డర్ అయితే వస్తుంది. దాన్ని రైట్ క్లిక్ చేసుకొని జస్ట్ కాపీ చేయండి ముందు. ఆ తర్వాత లోకల్ డిస్క్ అని సి అని ఉంది కదా, సిలో ప్రోగ్రామ్ ఫైల్స్ అని ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ ఫైల్స్ లో చూడండి, ఇక్కడ ఎడోబ్ అని ఉంది. ఈ ఎడోబ్లోకి అయితే వెళ్ళొద్దు. కామన్ ఫైల్స్ అని కనబడుతుంది చూడండి. కామన్ ఫైల్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఎడోబ్ అని ఉంటుంది. ఈ ఎడోబ్లోకి వెళ్ళి సిఈపి అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అని ఉంటుంది. ఈ ఎక్స్టెన్షన్స్ లో మీరు పేస్ట్ చేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత మీరు ప్రీమియర్ ని ఒకసారి అయితే రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీరు విండోస్ లోకి వెళ్ళిపోయి ఎక్స్టెన్షన్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మీకు మోషన్ ప్రో అని కనబడుతుంది. ఈ మోషన్ ప్రో అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సపరేట్ విండో అయితే ఓపెన్ అవుతుంది. చూడండి, నార్మల్ గా ఇక్కడ ప్రీసెట్స్ కొన్ని అయితే వస్తాయి. ఇన్ కేస్ మీకు రాకపోతే మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో ప్రీసెట్, దాన్ని డ్రాగ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పడేయండి. ఇక్కడ వచ్చేస్తుంది. అప్పుడు కూడా లేదనుకోండి, రాలేదనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ స్టోర్ అని ఉంటుంది. ఈ స్టోర్ లోకి వెళ్తే ఇక్కడ ఆల్ ఐటమ్స్ అని ఉంది, బండిల్స్ అని ఉంది, కమ్యూనిటీ ఐటమ్స్ అని ఉంది, సౌండ్ ఎఫెక్ట్స్ అని ఉంది, టూల్స్ అని ఉంది, ట్రాన్స్లేషన్స్ అని ఉంది. ఇందులో మీకు ఏవి కావాలో దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇది ప్రీమియర్ ప్రోకి సంబంధించింది. ఇది $68 ఉంది. సో మీకు ఇన్ కేస్ అవసరం అనుకుంటే వాటిని పర్చేస్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఇంకొన్ని ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయి. ఈ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి $5. అలాగే ఇది చూడండి, ఇది $0. సో మీకు అవసరం అనుకుంటే దీన్ని క్లిక్ చేసేసుకొని చూడండి, గెట్ దిస్ ప్రోడక్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి పర్సనల్ యూజే కదా మీరు యూజ్ చేసేది. సో పర్సనల్ యూజ్ పెట్టుకొని యాడ్ టు కార్ట్ అనండి. యాడ్ టు కార్ట్ అన్న తర్వాత మీ జీమెయిల్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని అడుగుతుంది. దాన్ని ఇచ్చేసేసి మీరు కంటిన్యూ కొట్టారనుకోండి. కంటిన్యూ కొట్టిన తర్వాత చూడండి, ఇక్కడ జీమెయిల్ ఇవ్వండి. జీమెయిల్ ఇచ్చిన తర్వాత గెట్ అని క్లిక్ చేయండి. చూడండి, ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు $68 అని కనబడుతుంది. అప్పుడైతే మీరు భయపడొద్దు, ఎందుకంటే ఇక్కడ మీరు కంటిన్యూ వితౌట్ యాడింగ్, ఇక్కడ దీన్ని యాడ్ చేయమంటారా అని అడుగుతుంది. ఓకే, అది అవసరం లేదు అనుకొని చెప్పేసి మీరు కంటిన్యూ వితౌట్ యాడింగ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా అయితే మీకు డౌన్లోడ్స్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, డౌన్లోడ్ అయిపోతాయి అనమాట. అవి డౌన్లోడ్ అయిపోయిన తర్వాత వాటిని ఏం చేస్తారు అంటే డ్రాగ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ ప్రీసెట్స్ లోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత మీకు ఏదైతే మనం చూడండి, ఇక్కడ జస్ట్ ఇలా ఉన్నాయి అనుకోండి 2 వీడియోస్, దాని మధ్యలో తీసుకొచ్చి ట్రాన్స్లేషన్ పెట్టేస్తే ఆటోమేటిక్ గా మీకు అక్కడ ట్రాన్స్లేషన్ అనేది అప్లై అయిపోతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం మోషన్ బ్రోకి సంబంధించిన ఎఫెక్ట్స్ అయితే వాడుకోవచ్చు. ఓకే, మనం ఒక 2-3 క్లాసెస్ నుంచి ప్లగ్ఇన్స్ కానీ, తర్వాత ప్రీసెట్స్ కానీ, తర్వాత ఎఫెక్ట్స్ గురించి కానీ చూస్తున్నాం అనమాట. ఫ్రీగా ఏవైతే ఉంటాయో వాటి గురించి చూస్తున్నాము. అందులో చాలా వరకు అప్లై అవుతున్నాయి, కొన్ని అయితే అప్లై అవ్వట్లేదు. సో మీకు ఏవైతే అప్లై అవుతున్నాయో వాటిని మీకు కావాల్సిన విధంగా వాడుకోండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.